చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 14 డిఎస్సీలు ప్రకటించి 196,619 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నోకసాని బాలాజీ వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నోకసాని బాలాజీ మీడియాతో మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో మెగా డిఎస్సీ, జంబో డిఎస్సీ, మినీ డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసగించిన విషయాన్ని నోకసాని బాలాజీ గుర్తు చేశారు. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మెగా డిఎస్సీ నిర్వహించి 16,347 పోస్టులు ఇచ్చినటువంటి దాఖలా లోకేష్ బాబు గారు చేశారు. ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా, వివక్షత లేకుండా ప్రతి మూమెంట్లో కూడా ఎవరైతే అపేర్ అవుతున్నారో, ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారో వాళ్ళకి సమాచారం ఇస్తూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సరైన సమాచారం ఇచ్చి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చరిత్రలోనే ఒక ప్రముఖ అధ్యాయం సృష్టించి లోకేష్ బాబు గారు. టీచర్ స్టూడెంట్ రేషియో ఏదైతే ఉండాలో దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య పెంచి టీచర్స్కి స్టూడెంట్ ఉండే సక్రమైన రేషియో కోసం 16,347 పోస్టులు సృష్టించి అందుకు అనుగుణంగా ఆ ఎగ్జామ్స్ నిర్వహించి ఆ పోస్టులు ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మెగా డిఎస్సి 2025లో 15,941 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో 7,955 మంది అంటే సుమారు 49.9 మంది మహిళలు పర్సెంటేజ్, 7,986 మంది అంటే 50.1% పురుషులు ఉన్నారు. మహిళలు దాదాపు 50% సాధించడం గర్వకారణం. డ్రాఫ్ట్ కీపై 1.4 లక్షల అభ్యంతరాలు వచ్చినప్పటికీ, అంటే ఈ ఎగ్జామ్స్ నిర్వహణ వీటన్నిటికీ అభ్యంతరాలు ఏదైతే వచ్చినాయో 1.4 లక్షల అభ్యర్థుల నుంచి అన్నిటినీ సమర్థవంతంగా పరిష్కరించినటువంటి లోకేష్ బాబు గారు. అదేవిధంగా 150 రోజుల్లో భర్తీ ప్రక్రియను, ఈ కంప్లీషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పూర్తి చేశాము. 100కు పైగా కేసులు ఉన్నప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించిన సందర్భం. అభ్యర్థుల సహాయం కోసం రాష్ట్ర స్థాయి ఇన్ఫర్మేషన్ అసిస్టెన్స్ సెంటర్ని ఏర్పాటు చేసి ఐసీ సిస్టంతో సమన్వయం చేశాం. రియల్ టైం ఫిర్యాదుల కోసం పరిష్కారం కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లు స్థాపించి పరీక్షల సమయంలో నిరంతర పర్యవేక్షణ జరిపినటువంటి పరిస్థితి. మొదటిసారి అమలైనటువంటి చారిత్రాత్మక చర్యలు ఏదైతే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేశామో, ఇక్కడ మాదిగ ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు తమ పోరాటం చేస్తూ వచ్చారో ఆ పోరాటానికి ప్రతిఫలంగా వాళ్ళు కూడా ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఏది ఉందో వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు అందాలని డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్ని కూడా కూటమి ప్రభుత్వం అనుకూలంగా పరిష్కరించి మాదికలకి ఇచ్చేటువంటి కోట ఏదైతుందో వాటన్నిటిని ఎస్సీలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ప్రకారం ఆ సబ్ క్లాసిఫికేషన్ అమలు చేసిన తొలి డిఎస్సి కూడా ఈ యొక్క లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ కోసం 3% కోటా ద్వారా 372 పోస్టుల భర్తీ. మహిళలు, పీడబ్ల్యూడీలు, మాజీ సైనికులు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ సహా అన్ని వర్గాలలో వర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేసిన మొదటి డిఎస్సి. లోకేష్ గారి నాయకత్వంలో మెగా డిఎస్సి 2020 అనేటువంటిది చారిత్రాత్మక మైలురాళ్లను నెలకొల్పినటువంటి సందర్భం. వారి యొక్క నాయకత్వ పటిమకు కానీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, లేదైతే యువగళం పాదయాత్రలో యువకులు, నిరుద్యోగులు వాళ్ళ కష్టాలు, బాధలు రాష్ట్రమంతా పర్యటించి 4,000 కిలోమీటర్ల పైచిలకు నడిచి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఫస్ట్ టైం ఒకేసారి బల్క్గా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఏకైక విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు అని కూడా మేము ఘంటాపథంగా గొప్పగా చెబుతున్నాం. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మొత్తం మన పోస్టుల గురించి చూసినట్లయితే ఎంటైర్ ఈ ఆంధ్రప్రదేశ్ రిజైమ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో
తదనంతరం ఇప్పుడు కూడా ఇదే టైంలో ప్రత్యేకించి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో తప్ప గతంలో ఎక్కడ కూడా సక్రమంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించడం కానీ పోస్టులు ఇవ్వటం కానీ అంత పెద్ద సంఖ్యలో ఇచ్చిన దాఖలాలు కూడా కనపడవు. 2014-19 మధ్య 2 డిఎస్సీలు జరిపి 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది టీడీపీ ప్రభుత్వం. అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి 2020తో కలిపి ఇప్పుడు జరిగినటువంటి మెగా డిఎస్సి 2020తో కలిపి 14 డిఎస్సీలు జరిపి 1,96,619 పోస్టు భర్తీ చేసి ఈ క్రియేటెడ్ ది హిస్టరీ. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల నియామకుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్న పూర్తి కాలంలో మొత్తం 14 డిఎస్సీలు జరిపి ఇంక్లూడింగ్ దిస్ డిఎస్సి 1,96,619 పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించిన దాఖలా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అధిక భాగం ఆయన హయాంలో ఉద్యోగాలు పొందినటువంటి వారే. అది దయచేసి మన మిత్రులు ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకోవాలి. ఇయర్ 1990-94లో 16,238 మంది రిక్రూట్మెంటు, 95లో 3,706, 1996లో 16,838, 1996లో మరలా అగైన్ 2,000, 1997లో 874, 1998లో 29,229, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 24,129, 2002 31,699, 2003 12,430, 2014 8,926, 2018 7,254, 2019 521, 2025 history 16,347. Total in the regime of the Telugudesam government under the honorable chairmanship of Chandrababu Naidu garu, total 1,96,619 posts ఇచ్చి చరిత్ర సృష్టించాం. ఇది తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 14 డిఎస్సీలు జరిపి 1,96,619 పోస్టులు, అందులో ఇప్పుడు 16,340 పోస్టులు. ఇంత చరిత్ర చూడాలకుండా, వాస్తవం జరిగింది అబ్జర్వ్ చేయకుండా నువ్వు ఇవ్వకపోగా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తూ 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దశలో గతంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఒప్పందాలు చేసుకుని వచ్చి 10 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి బాటేసినటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.